అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలకు స్థానిక చరిత్ర ఉంటుంది. అంటే రకరకాల పురాణాలు ఇవన్నీ ఉంటాయి, కథలు. సో దీనిలో అంటే ఒక ప్రాంతంలో ఒక ఆలయానికి ఉన్న చరిత్ర మేబీ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ మహిమ, ఆ చరిత్ర, విలువ అన్నీ తెలుసు. సో ఈ క్రమంలోనే మనం బోయకొండ గంగమ్మ దేవస్థానం పొంగనూరు నియోజకవర్గంలో ఉంటుంది. పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో ఈ దేవస్థానం ఉంటుంది. నిజానికి ఈ దేవస్థానం గురించి రాష్ట్రంలో చాలామందికి తెలియకపోవచ్చు, కానీ చాలా విలువైనది, చాలా శక్తివంతమైనదిగా స్థానికులు కొలుస్తారనమాట. ఇక్కడ ఈ టెంపుల్కి ఆంధ్రప్రదేశ్ నుంచి లోకల్గా వెళ్ళే వాళ్ళకంటే కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కర్ణాటకలో ఉన్న వ్యాపారస్తులు, రకరకాల వర్గాల వాళ్ళు, అంటే ఈ టెంపుల్కి ఒక 100 మంది వస్తే అందులో 90% అబోవ్ కర్ణాటక వాళ్ళే వస్తుంటారు. వచ్చిన ప్రతి ఒక్కరు భారీగానే హుండీలో మొక్కులు చెల్లించుకుంటారు, భారీగానే ఇస్తుంటారు, విరాళాలు ఇస్తుంటారు, రకరకాల జరుగుద్ది అనమాట. అందుకే ఈ దేవస్థానం చైర్మన్ పదవి కోసం ఎప్పుడు కూడా రాజకీయంగా గేమ్స్ జరుగుతూనే ఉంటాయి. ప్లస్ ఈ టెంపుల్ చుట్టూ కూడా విపరీతమైన అవినీతి ఆరోపణలు, వివాదాలు జరుగుతూనే ఉంటాయి. సో పొంగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఈ దేవస్థానం కమిటీ, ఈ చైర్మన్ పదవి చుట్టూ ఒక రాజకీయం జరుగుతుంది. ఆ రాజకీయం ఏం జరుగుతుందని చెప్పుకునే కంటే ముందు ఇప్పుడు ఈ టెంపుల్లో గత కొన్ని నెలల నుంచి కూడా విపరీతమైన కరప్షన్. వారానికి ప్రతి వారం కూడా అక్కడ కొంతమందికి దీని ద్వారా ఆదాయం వెళ్ళాల్సిందే, అక్రమ ఆదాయం వెళ్ళాల్సిందే. అది ఎవరికి ఎలా ఎంతెంత అనేది మనం చెప్పడం అనవసరం, కానీ కొంచెం అంటే దేవస్థానం విషయంలో అవినీతి చేసినప్పుడు రాజకీయ నాయకులు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అరే దేవుడు డబ్బులు కదా, సో మనకు పుట్టగతులు ఉండవు కదా అనేటట్టు ఆలోచించుకోవాలి. కానీ కొంతమంది నాయకులకి అవేమీ లేవు. సో ఇప్పుడు ఈ టెంపుల్ చైర్మన్ పదవి కోసం కూడా విపరీతంగా చాలామంది పోటీ పడుతున్నారు. సో మన దృష్టికి వచ్చింది ఏంటంటే, మనం పార్టీలో ఉన్న సోర్సులు ఇవన్నీ చూసుకుంటే ఎస్కే రమణారెడ్డి గారు, ఆయన పోటీ పడుతున్నారు టెంపుల్ చైర్మన్ పదవి కోసం. ఈయన గతంలో 2 సార్లు ఈ చైర్మన్గా చేశారు. 2009లో 2009-10లో ఒకసారి, అండ్ 2013-14లో మరోసారి, 2 సార్లు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన ఆ దేవస్థానంకి చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత 2014లో ఈయన అక్కడ పొంగనూరు కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019, 2024లో టీడీపీకే వర్క్ చేశారు. 2024లో తెలుగుదేశం పార్టీ సీట్ ఆశించారు, కానీ రాలేదు. ఆ మధ్య చంద్రబాబు గారు కుప్పంలో మీటింగ్ పెట్టినప్పుడు ఈయన మీద దాడి కూడా జరిగింది. టీడీపీ వాళ్ళే, టీడీపీలో ఉన్న మరో వర్గం వల్ల ఆయన మీద దాడి కూడా చేశారు. అట్లా భిన్నమైన రాజకీయాలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు చల్లాబాబు గారికి మరొకరికి ఇవ్వాలని ఉంది. ఈ ఆలయ చైర్మన్ పదవి ఒకరికి ఇవ్వాలని ఉంది. సో రమణారెడ్డి గారు తన ప్రయత్నాల ద్వారా తను ప్రయత్నిస్తున్నారు. సో మరో వర్గం వాళ్ళు మరోరా ప్రయత్నిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడు మరో పేరు తీసుకొస్తున్నారు. అలా 3-4 ఈ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. అయితే ఒకటి, అందులో ఎవరికి డెడికేషన్ ఉంది, నిజంగా భక్తి ఉంది అనేది పక్కన పెడితే, ఉన్న వాళ్ళలో కాస్త రమణారెడ్డి గారు బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే రమణారెడ్డి గారు గతం నుంచి కూడా, గతంలో ఆయన చైర్మన్గా పనిచేసినప్పుడు కావచ్చు, అంతకుముందు కావచ్చు, విపరీతమైన దైవభక్తి ఎక్కువ. ప్లస్ లోకల్లో ఆయన దేవాలయాలు కట్టిస్తూనే ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆ నియోజకవర్గంలో ప్రతి దేవాలయం కడతానన్నా సరే విరాళం భారీగా ఇస్తుంటారు. ఆయనే నిర్మిస్తూ ఉంటారు. దేవాలయాల్లో విగ్రహాలకు డబ్బులు ఇవ్వడం, దేవాలయాన్ని నిర్మించడానికి డబ్బులు ఇవ్వడం, ఇట్లా విరివిగా ఇస్తుంటారనమాట. అదొకటే ఆయనకు కలిసి వచ్చే అంశం. దాంతోపాటు వందలాది జంటలకు ఆయన దగ్గరుండి పెళ్ళిళ్ళు జరిపించారు. అది కూడా ఆయనకు కలిసి వచ్చే అంశం. ఇలా దాదాపుగా ఒక 15 ఏళ్ల నుంచి ఆయన గతంలో కాంగ్రెస్లో పనిచేశారు, ఆ తర్వాత టీడీపీకి వచ్చారు. సో ఆయన ఈ పార్టీలకు సంబంధం లేకుండా ఆయన చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు తనకి కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఆయన లేదా ఆయన భార్యకైనా ఈ చైర్మన్ పదవి ఆశిస్తున్నారన్నమాట. సరే ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే ఆయనకున్న ఇమేజ్, క్లీన్ ఇమేజ్ కొంత కలిసి వస్తుందని భావిస్తున్నారు. దాంతోపాటు ఆయన ఈ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి సీటు కూడా ఆశిస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో ఈ నియోజకవర్గంలో ఏకాభిప్రాయం లేదు. చల్లాబాబు గారు ఉన్నప్పటికీ చల్లాబాబు గారికి అనుకూల వర్గము ఉంది, వ్యతిరేక వర్గము ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీలో డిసిప్లైన్ లేదు. మెయిన్ అది సమస్య. తెలుగుదేశం పార్టీకి ఏకనాయకత్వం లేదు, డిసిప్లైన్ లేదు. మొత్తం ఒకరి మాట ఒకరు వినరు, ఒకరి మీద ఒకరు పెత్తనం, విపరీతమైన అవినీతి. సో ప్రతి చోట కూడా అవినీతి. స్థానికంగా చివరికి కొన్ని షాపులు, దుకాణాల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయడం, ఉపాధి హామీలో డబ్బులు వసూలు చేయడం, ఇలా వసూలు చేసి సాయంత్రానికి ఎంత వచ్చింది పంచుకుందాం అనుకునే టైప్ కొంతమంది ఉన్నారనమాట. సో దీన్ని అంతటినీ కంట్రోల్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి.
ఆ లీడర్షిప్ చల్లాబాబు గారేమో పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో అందుకని ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కూడా పార్టీ చూస్తోంది. ఇలా మరి ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఎవరికి ఇస్తారు, ఇన్ఛార్జ్ ఎవరికి ఇస్తారు, ఈ దేవస్థానం చైర్మన్ ఎవరికి ఇస్తారు, సో ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే మారాయి. చూద్దాం ఏం జరుగుతుంది.